ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి రేపు గురువారం కాబట్టి ఒక పెద్ద సమస్య నీ నుండి దూరం కాబోతుంది. నిన్ను మేల్కొల్పడానికే ఈ వరం ఇస్తున్నాను. తక్షణమే అందుకో. ఆలస్యం చేస్తే నువ్వు చేస్తున్న తప్పు ఎప్పటికీ గ్రహించలేకపోతావు. కాబట్టి ఈ రోజు బాబా గారు అందిస్తున్న ఈ సందేశం ఎవరైతే పూర్తిగా విని అర్థం చేసుకొని దానిని ఆచరిస్తారో వారి జీవితంలో తప్పకుండా రేపే ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు. ఎందుకంటే బాబా గారు చెప్పింది మీరు రేపటి రోజునే అమలులో పెడతారు. కాబట్టి బాబా గారు ఇచ్చే సందేశం అంత గొప్పగా ఉంటుంది. మరి బాబా గారు ఆంతర్యం ఏంటో, ఈ రోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. పూర్వం సింహగిరి అనే దేశపు రాజు పేరు గజకేశుడు. అతనికి లేక లేక ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు నామకరణ ఉత్సవానికి బైరాగి అనే ఒక గొప్ప సిద్ధాంతి తలవని తలంపుగా వస్తాడు. ఆ రాజు ఆ యోగేశ్వరుడికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చి తన కొడుకుకు ఆయన చేత శ్రీరంగుడు అనే నామకరణం చేయిస్తూ ఆ సిద్ధాంతితో ఇలా అడుగుతాడు, మునివర్య, మీరు మా పుత్రుడి నామకరణానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు అనేక మహిమలు కలవారని విన్నాను. మీరు నా కుమారుడిపై దయ చూపించి తనకి ఒక అపూర్వమైన వరం ప్రసాదించాలని నా మనవి అని గజకేశుడు అడగగా ఆ సిద్ధాంతి ఇలా అంటాడు, నాకు అనేకమైన దివ్యశక్తులు ఉన్నమాట నిజమే, కానీ నీ కుమారుడు చిన్నవాడు గనక అతనికి అపూర్వ శక్తులు ప్రసాదించలేను. కానీ అతను జీవితాంతం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దీవిస్తాను అని ఆ మునివర్య అంటాడు. అప్పుడు మహారాజులా అంటాడు, మా అదృష్టం కొద్దీ ఈ రోజు ఇక్కడికి వచ్చారు ప్రభు. నా పుత్రుడు రాకుమారుడు కాబట్టి అతని జీవితంలో సుఖ సంతోషాలకు ఎప్పటికీ కొదవరాదు. అందుకే మీరు మా పుత్రుడు నోటితో ఏది తలిస్తే అది సాకారమయ్యే వరాన్ని ప్రసాదించండి అని మహారాజు కోరగా మునివర్య ఇలా అంటాడు, నువ్వు అడుగుతున్న వరం చాలా ప్రమాదకరమైనది. ఇది ఇతని భవిష్యత్తులో అనేకమైన సమస్యలకి కారణమవుతుంది. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి కాదనలేక ఆ వరాన్ని ప్రసాదిస్తున్నాను. అందుకే ఆ వరం ప్రసాదిస్తున్నాను. ఇక అంతా ఆ పైవాడి నిర్ణయం అని శ్రీరంగుడు ఏది అంటే అది నెరవేరేటట్టుగా వరం ప్రసాదించిన ఆ యోగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వరం వల్ల తన కొడుకుకు సాటి ఈ 3 లోకాల్లోనూ ఎవరూ ఉండకూడదనుకున్నాడు రాజు. కానీ ఆయన అనుకున్నట్లు జరగలేదు. శ్రీరంగుడు పెద్దవాడు అయ్యే కొద్దీ అతనిలో వచ్చిన మార్పులు గజకేశుడిని కలవరపెట్టసాగాయి. మహామంత్రి, నేను ఒకటి ఊహిస్తే మరొకటి జరిగింది. నా కుమారుడు పెద్దవాడయ్యే కొద్దీ ముక్కోపిగా మారాడు. అయితే ఆ యోగి ఇచ్చిన వరప్రసాదం వలన ఏది కోరితే అది వాడు కోరుకున్నట్టుగానే జరుగుతుంది. అవును మహారాజా, యువరాజు నోట వచ్చిన మాట ఎంత దారుణంగా ఉంటే దాని ఫలితం అంత దారుణంగానే ఉంటుంది. పైగా అలా జరిగిన తర్వాత ఫలితాన్ని అతను తిరిగి సరిచేయాలి అన్న ఏ మాత్రం ప్రయోజనం ఉండటం లేదు మహారాజా. అలా శ్రీరంగుడు పెరిగే కొద్దీ అతని ఆగ్రహం మరింత పెరిగింది. రాను రాను ఆ యోగేశ్వరుడు అతనికి ఆ వరం ఇవ్వకపోతే ఎంత బాగుండేదో కదా అని అతని తల్లిదండ్రులతో పాటు ఆ దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా అనుకుని బాధపడతారు. కొంతకాలానికి తన నోట మాట వలన జరిగే నష్టాన్ని గమనించిన శ్రీరంగుడు కూడా తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు, తండ్రి గారు, ఏమిటిది? నేను కోరుకునేది ఏదైనా మంచైనా సరే చెడైనా సరే అది అలాగే జరుగుతుంది. ఇది నాకు వరమా లేక శాపమా తెలియడం లేదు, కానీ అది నాకు నచ్చడం లేదు. కానీ ఎందుకు నేను నా కోపాన్ని ఆ క్షణంలో అణుచుకోలేకపోతున్నాను? నేను అన్నమాటలు వారి పాలిట శాపంగా మారుతున్నాయి అని శ్రీరంగుడు తండ్రితో చెప్పుకుంటాడు. అప్పుడు మహారాజు ఇలా అంటాడు, నిన్ను అందరికంటే ఉన్నతంగా చూడాలన్న కోరికతో ఆ వరం అడిగాను. అదే వరం ఇలా శాపంగా మారుతుంది అని నేను అనుకోలేదు.
నువ్వు అన్నట్టు నీ ముందుకు అసలు పనివారు రావడానికి భయపడుతున్నారు. మొన్న నువ్వు ఒక నౌకరిని ఆవేశంలో ఎక్కడైనా గంగలో దూకి చావు అన్నావు. అతను అలాగే చేసుకుని చనిపోయాడు. అందుకే చాలామంది ఈ రాజభవనం వదిలి వెళ్ళిపోతున్నారు. కాస్త కోపం తగ్గించుకో నాయనా. నిజమే నాన్న, కానీ నా కోపం నా ఆధీనంలో లేదు. సరే, మీరు అన్నట్టే ప్రయత్నం చేస్తాను అని శ్రీరంగుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ఎవరు భయపడినా శ్రీరంగుడితో పాటు శంకరుడు అనే అతని బాల్యమిత్రుడు ఎప్పుడూ అతని వెంటే ఉండేవాడు. ఇక శ్రీరంగుడు ఎంత కోపిష్టి అయినా ఎప్పుడూ కూడా అతని మిత్రునిపై ఆ కోపం చూపించలేదు. ఇదిలా ఉండగా ఒకరోజు శ్రీరంగుడు తన మిత్రుడితో ఇలా అంటాడు: మిత్రమా, నా జీవితం ఏమిటో నాకే అర్థం కావటం లేదు. నా నోటి మాట నాకు ఒక భయంకరమైన శాపంగా మారింది. దాని మూలంగా నాకంటూ ఒక జీవితమే లేకుండా పోయింది. ఎవరూ నా దగ్గరకు రారు. నా కన్న తల్లిదండ్రులు కూడా ఒక భూతం చూసినట్టు చూస్తున్నారు. అయినా ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. తప్పు పట్టి ప్రయోజనం కూడా లేదు. నాకు అర్థమవుతుంది. నా కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే కానీ నా స్థితి మారదని అని అనడంతో శంకరుడు తన మిత్రుని విచారం అర్థం చేసుకుని అతనికి ఉల్లాసం కలిగించేందుకు ఏవో కబుర్లు చెప్పనారంభిస్తాడు. అయితే ఆ రోజు ఎందుకు శ్రీరంగుడు అతని మాటలు విని విని కొద్దిసేపు సహించుకొని చివరకు చిరాకు పడుతూ ఇలా అంటాడు: నీ నోరు పడిపోను, ఏమిటా వాగుడు? నాకు చాలా విసుగ్గా ఉంది. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు. వెంటనే శంకరుడికి నోటమాట రాలేదు. అయితే తన వల్ల జరిగిన పొరపాటుకి కొద్దిసేపటికే తెలుసుకున్న శ్రీరంగుడికి భరించరాని దుఃఖం కలుగుతుంది. అయ్యో, నన్ను క్షమించు మిత్రమా. నాకున్న ఏకైక స్నేహితుడు నువ్వొక్కడివే. చివరికి నీపైన కూడా నేను నోరు పారేసుకున్నానే. నేను నీకు తీరని ద్రోహం చేశాను. లేదు లేదు, ఈ వరం నా దగ్గర ఉండటం ఏమాత్రం మంచిది కాదు. వెంటనే నాకు వరమిచ్చిన యోగేశ్వరుడిని పట్టుకొని ఈ వరాన్ని ఉపక్రమించమని కోరుకుంటాను. లేదంటే ఇది నా జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది అని వెంటనే శ్రీరంగుడు అక్కడి నుండి తన గుర్రంపై ఆ యోగిని వెతుక్కుంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు. అయితే అతని పెంపుడు కుక్కు కూడా అతని వెంట బయలుదేరుతుంది. అలా వెళ్ళి అతను తన రాజ్యం పొలిమేర మీద ఉండే ఒక ముని ఆశ్రమానికి చేరుకుంటాడు. అయితే అతని కన్నా ముందుగానే ఆ కుక్క ఆశ్రమంలోనికి ప్రవేశించి ఆ ముని తపస్సు చేసుకునే చోటికి వెళ్ళి మన గమ్యం ఇదే అన్నట్లుగా ఆ ముని సమీపంలో కూర్చుంటుంది. శ్రీరంగుడు గుర్రం మీద నుంచి కిందికి దిగి ఆ ముని వద్దకు వచ్చి ప్రణామం చేసి ఇలా అంటాడు: ప్రణామములు మునివర్య. ఇక్కడ యోగేంద్రుడు అనే గొప్ప సిద్ధుడు ఉన్నారు కదా, ఆయన ఎక్కడుంటారు? ఈ ఆశ్రమంలో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు నాయనా. కానీ నీకేదైనా తెలుసుకోవాలని ఉంటే నువ్వు నన్ను అడగవచ్చు. అప్పుడు శ్రీరంగుడు తనకు జరిగిన సంఘటనలు, తన వరం గురించి వివరంగా చెప్పి ఇలా అంటాడు: మునివర్య, ఇది నా కథ. నాకు వరం ఇచ్చిన సిద్ధుడిని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను. ఆ సిద్ధుడి సహాయంతోనే నేను ఈ శాప విమోచనం పొందాలని చూస్తున్నాను. నువ్వు చెప్పిందంతా విన్నాను, కానీ అంత అపూర్వమైన వరాన్ని పోగొట్టుకోవడం కన్నా నిరుపయోగమైన నీ ఆగ్రహావేశాన్ని పోగొట్టుకొని ఆ వరప్రభావం ద్వారా లాభం పొందడం చాలా మేలు. అలా అయితేనే నీ జీవితం బాగుంటుంది. ఇది ఎందుకు ఆలోచించడం లేదు నాయనా? నువ్వు అలా కాదు, ఆ సిద్ధుడిని ఎలాగైనా కలుసుకోవాలి. మీకు అతను ఎక్కడుంటాడో తెలిస్తే చెప్పండి, లేదా నా దారి నన్ను వెళ్ళనివ్వండి అంటూ శ్రీరంగుడు అక్కడి నుంచి బయలుదేరుతాడు. అయితే అతను కొంత దూరం వెళ్ళినా కూడా వెనక్కి తిరిగి చూస్తే కుక్క మాత్రం తన వెంట రావటం లేదు. అది ఇంకా ముని సమీపంలోనే కూర్చుని ఉంటుంది. అది చూసి శ్రీరంగుడు దానిని పిలుస్తాడు. అది మూలుగుతుందే తప్ప కూర్చున్న చోట నుండి లేవదు. అప్పుడు శ్రీరంగుడికి కోపం వచ్చి ఇలా అంటాడు: ఏమిటి, పిలుస్తుంటే రావడం లేదు? ఇక్కడే ఉండిపోతావా? వెంటనే లేచి వస్తే నాతో రా, లేదు అంటే ఇక్కడే చచ్చిపో. ఇక నేను వెళుతున్నాను అంటాడు. అతను ఇక ఆ మాటలతో
ఆ కుక్క తక్షణమే అక్కడికక్కడే ప్రాణాలు వదులుతుంది. అది చూసి శ్రీరంగుడు కళ్ళ వెంట కన్నీరు జలజలా రాలుస్తాడు. తన మీద తనకే అసూయ పుడుతుంది. అతను ఆ కుక్క వద్దకు తిరిగి వచ్చి ఇలా అంటాడు, నన్ను క్షమించు. ఎవరో ఒకరు నన్ను కూడా ఇలా శాపంతో చంపి పారేస్తే బాగుండు. అప్పుడు నాకు ఈ బాధ తప్పుతుంది. అంతేకాదు ఈ లోకం కూడా ఎంతో సంతోషిస్తుంది అంటాడు. ఆ మాటలు విన్న ఆ ముని అతనితో ఇలా అంటాడు, ఎందుకంత బాధపడుతున్నావు నాయనా? నువ్వు కోరుకున్నట్టు పశ్చాత్తాపంతో దహించుకుంటూ చావటం చాలా తేలిక. కానీ నిగ్రహంతో నీ ప్రవర్తనను మార్చుకుని జీవించడమే చాలా కష్టం. దేవుడైన వాడు ఎప్పుడూ కూడా రెండవ పని చేస్తాడు. అది చేత కానప్పుడు నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండి ఆత్మ నిగ్రహం నేర్చుకో. అప్పుడు నువ్వు అనుకుంటున్నట్టు ఆ శాపమే నిజంగా నీకు అపూర్వమైనదిగా మారుతుంది. లేదు మునివర్య, నేను నిజంగానే శాపగ్రస్తుడిని. ఆ యోగేశ్వరుడు కనిపిస్తే ఈ శాపాన్ని వెనక్కి తీసుకుని నన్ను శాప విముక్తిని చేస్తే మంచిది. నేను ఆత్మ నిగ్రహం అలవర్చుకోవటం అస్సలు ఏమాత్రమూ సాధ్యం కాదు. అవునా? అయితే అందువల్ల నీ దగ్గర ఉన్న ఈ అపూర్వమైన శక్తి పోతుందే తప్ప నిన్ను పట్టి పీడించే నీ ఆగ్రహ ఆవేశం మాత్రం ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళదు. అందుకు నువ్వు ఈ ప్రపంచానికి కూడా ఎప్పుడూ శత్రువుగానే ఉండిపోతావు. నా మాట విని నీ కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. అయితే ఆ ముని చెప్పిన హితబోధనలు ఏవీ కూడా శ్రీరంగుడి తలకు అస్సలెక్కలేదు. వెంటనే అతను తన కుక్కను మోసుకుపోయి గుర్రం మీద పడుకోబెట్టి తాను కూడా ఆ గుర్రం ఎక్కి ఆ ఆశ్రమం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక అలా వెళ్ళగా అతనికి దగ్గరలో మరొక రాజ్యం కనబడుతుంది. అప్పుడు శ్రీరంగుడు ఆ రాజ్యంలోని ఆ రాజు వద్దకు వెళ్ళి తాను సింహగిరి రాజ్యం యువరాజునని పరిచయం చేసుకుని ఇలా అడుగుతాడు, మహారాజా, మీ రాజ్యంలో ఎవరైనా గొప్ప సిద్ధులు నివాసం ఉంటున్నారా? మా రాజ్యంలో సిద్ధులు ఎవరూ ఉన్నట్టు వినలేదు. కానీ నా కుమార్తె సీత చాలా తెలివైనది. మీరేమైనా తెలుసుకోవలసిన విషయాలుంటే ఆమెను అడగవచ్చు. నీ ప్రశ్నలకు బహుశా సమాధానం దొరుకుతుందేమో అని ఆ రాజు వెంటనే తన కుమార్తెను అక్కడికి పిలిపిస్తాడు. ఇక సీత తెలివైగలదని మాత్రమే కాకుండా అపురూప సౌందర్యవతి కూడాను. ఆమెను చూడగానే శ్రీరంగుడికి పెళ్లాడాలన్న కోరిక కలుగుతుంది. అప్పుడు అతను ఆ రాజుతో ఇలా అంటాడు, మహారాజా, నేను నా ప్రశ్నలకు సమాధానం ఎలాగైనా సరే తెలుసుకుంటాను. కానీ మీకు అభ్యంతరం లేకపోతే నాకు వివాహం చేసుకోవాలన్న కోరిక మీ కుమార్తెను చూసిన తర్వాత కలుగుతుంది. మీరు నా కోరికను మన్నిస్తారని కోరుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు ఆ రాజు అందుకు అభ్యంతరం చెప్పకుండా వెంటనే అంగీకరిస్తూ వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తాడు. సీత తన భర్తను పీడించే సమస్యను అర్థం చేసుకుని అతనికి పశ్చాత్తాపం తప్ప మరొక తరుణోపాయం లేదని చెప్పి ఒక అద్దాల పెట్టెలో ఆ కుక్క శవాన్ని ఉంచి తన భర్త నిత్యం ఆ కుక్కని చూస్తూ తన కోపాన్ని అణుచుకుంటాడని అది తీసుకుని వెళ్ళి అతని గదిలో పెట్టిస్తుంది. అది చూసి శ్రీరంగుడు ఇలా అంటాడు, సీత, ఇన్నాళ్లకు నా మనసుని తెలుసుకుని నా కోపాన్ని అర్థం చేసుకుని నువ్వు చేసిన ఈ పని నాకెంతగానో నచ్చింది. నాకెప్పుడు కోపం వచ్చినా కూడా నా ఆగ్రహానికి గురి అయిన నా కుక్కను చూసుకుని నా ఆగ్రహాన్ని అణుచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు సీత ఇలా అంటుంది, నాకు అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి అని ఎంతో సంతోషిస్తుంది. అలా కొంతకాలం శ్రీరంగుడి జీవితం స్వర్గతుల్యంగా గడుస్తుంది. భార్య అంటే అతనికి చాలా ప్రేమ. ఆమె పైన అతనికి ఎన్నడూ చిరాకు కలిగేదే కాదు. ఆమె కూడా చాలా వివేకం కలది కావటం చేత అతనికి చిరాకు రాకుండా అతి జాగ్రత్తగా మసులుతూ వస్తుంది. కానీ కొంతకాలానికి ఒక రోజు సీత ఏదో అనేసరికి అతనికి సర్రున కోపం వచ్చి ఆ కోప విషయంలో గబగబా అటు ఇటు తిరుగుతున్న అతనిని చూసి సీత భయపడి ఇలా అంటుంది, అయ్యో, ఏమిటి అంత కోపం? ఈ కోపంలో తూలి మీరు నన్ను ఏమీ అనకండి. ఆ కుక్క మీద ఎంతో అభిమానం ఉంది అన్నారు కదా, చూశారుగా, మీ కోపం వల్లే దానికి ఇప్పుడు ఏ గతి పట్టిందో అని ప్రాధేయపడుతుంది. అయితే ఆ మాట విని వివేకం తెచ్చుకోవడానికి బదులుగా శ్రీరంగుడు ఆమెపై మరింత కోపం తెచ్చుకొని ఇలా అంటాడు, నన్ను
నన్ను ఇంత మాట అంటావా? ఆ కుక్కకు పట్టిన గతి ఏదో నీకు పడితే నా ప్రాణం సుఖపడుతుంది అన్న మరుక్షణం సీత శవం ఆ అద్దాల పెట్టెలో కుక్కతో పాటు సీత శవం అతనికి కనిపిస్తుంది. అది చూసి అతనిలో ఆగ్రహావేశం పూర్తిగా చల్లారిపోతుంది. వెంటనే ఏడుస్తూ ఇది అన్నింటికంటే పెద్ద శిక్ష అనుకొని ఆ అద్దాల పెట్టెతో సహా వెంటనే తన దేశానికి తిరిగిపోయి రోజు తన భార్య శవాన్ని, కుక్క శవాన్ని చూసుకుని ఏడుస్తూ ఇలా అనుకునేవాడు, అయ్యో ఇంతకన్నా నాకు ఇంకే శిక్ష కావాలి? చివరికి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన నా భార్యను కూడా పోగొట్టుకున్నాను. నేను బ్రతికి ఉండి ఏం లాభం అని రోజు రోధిస్తూ ఉండేవాడు. అలా రోజులు గడిచిన కొద్దీ అతని అహంకారము, ఆగ్రహము రోజు రోజుకి నశించి పోసాగాయి. కొంతకాలానికి అతను పరమ సాధువుగా తయారవుతాడు. అతనిలో వచ్చిన ఆ మార్పు చూసి అతని తండ్రి, ఆ రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో సంతోషిస్తారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు శ్రీరంగుడు ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక సాధువు అతని వద్దకు వచ్చి ఇలా అంటాడు, నాయనా, నేనే నీకు ఆ వరమిచ్చిన సిద్ధుడిని, నా పేరు బైరాగి అని చెప్తాడు. అప్పుడు శ్రీరంగుడు లేచి ఆయనకు వందనం చేసి ఇలా అంటాడు, అయ్యా, మీకోసం నేను ఎంతగానో వెతికాను. మీరు ఇచ్చినది ఎలాంటి వరమో చూడండి. ఆ వరం వలన నా ప్రాణమిత్రుడు మూగవాడైపోయాడు. ఇక నన్ను విశ్వాసంతో కొలిచిన కుక్క, నా ప్రాణంతో సమానమైన నా భార్య నేడు శవాలుగా పడి ఉన్నాయి. వారిని బ్రతికించుకోలేని ఈ వరం నాకెందుకు? దయచేసి దానిని ఉపసంహరించి దానిని మీరు వెనక్కి తీసుకోండి. నా కోసం నువ్వు వెతుకుతున్నావు అని నాకు తెలుసు నాయనా. నేను ఆశ్రమంలో నీకు ముని రూపంలో కనిపించాను, కానీ నువ్వు నన్ను గుర్తించలేకపోయావు. నీ కుక్క మాత్రం నన్ను గుర్తించింది. ఇక ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నా వరాన్ని నేను ఉపసంహరించుకుంటాను. అప్పుడు ఆ వరం కారణంగా ఇంతకాలం నీకు కలిగిన నష్టాలన్నీ సర్దుమణుగుతాయిలే అంటాడు ఆ సిద్ధుడు. అలా అన్న క్షణంలోనే ఆ అద్దాల పెట్టెలో నుంచి సీత, కుక్క బ్రతికి బయటకొస్తారు. ఇక ఆ సమయంలో అక్కడికి వచ్చిన తన మిత్రుడు శంకరుడికి కూడా మాటలొచ్చేస్తాయి. అప్పుడు వారిద్దరిని చూసి శ్రీరంగుడు ఎంతో సంతోషించి ఆ యోగిని ఇలా అడుగుతాడు, మునివర్య, ఇంతకాలానికి నా కోరిక మన్నించినందుకు మీకు నా ధన్యవాదములు. కానీ నాకొక సందేహం. ఇంతకాలం నేను వెతుకుతున్నది తెలిసి కూడా నేను మీ ఆశ్రమానికి వచ్చినప్పుడే మీరెందుకు ఆ వరాన్ని వెనక్కి తీసుకోలేదు? తీరా ఇంత నష్టం జరిగి నేను మారిన ఆ వరాన్ని మంచిగా ఉపయోగపడే దశలో దానిని ఎందుకు వెనక్కి తీసుకున్నారు? చెబుతున్నాను విను నాయనా. నేను నీకు ఇచ్చిన వరం దుర్వినియోగం కావడానికి కారణం జన్మతః నీకు గల క్రోధ ఆవేశం. అందుకే ముని రూపంలో నీకు కనిపించినప్పుడు నీ కోపాన్ని నిగ్రహించుకోమని సలహా ఇచ్చాను. కానీ నువ్వు తీవ్రమైన శిక్షని పొందితే తప్ప నువ్వు నీ కోపాన్ని నిగ్రహించుకోలేవని తెలుసుకొని నువ్వు పూర్తిగా సాధువుగా మారే వరకు వేచి ఉన్నాను. ఇక ఈ వరం వల్ల నువ్వు ప్రయోజనం పొందే స్థితిలో ఉన్నమాట నిజమే, కానీ నీ స్నేహితుడికి మాట రావటము, నీ కుక్క, నీ భార్య బ్రతకడం కన్నా నీలో ఇంకా ఏ కోరిక మిగలలేదు. అయితే ఈ వరం ఉపసంహారం చేస్తే కానీ అవి ఏవీ జరగవు. అందుకని ఇప్పుడు ఈ స్థితిలో వచ్చి నీకు ఇచ్చిన ఈ వరాన్ని ఉపసంహరించుకున్నాను అని వివరంగా చెప్పడంతో ఇక ఆ వరంతో తనకు అవసరం లేదని తెలుసుకున్న శ్రీరంగుడు ఆ రోజు నుంచి అత్యంత సాధువు స్వభావం కలిగి అందరికీ ఇష్టుడై తన తండ్రి అనంతరం ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ పాలన చేస్తూ సుఖంగా భార్యతో కలిసి జీవిస్తాడు. దీన్ని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, రేపు గురువారం నాడు మన జీవితంలో ఒక పెద్ద సమస్య నుండి మనం దూరం కావాలి అంటే బాబాగారు ఇచ్చిన ఈ సందేశంలో మనం పూర్తిగా గ్రహించగలిగితే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో బాబాగారు తట్టి మేల్కొల్పడానికే ఈ వరాన్ని ఇస్తున్నారు. దైవం ఇచ్చిన వరాన్ని కాదనుకోకుండా స్వీకరించాలి, కానీ దానిని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాని దుర్వినియోగం చేసుకుని 10 మందికి ముప్పు తిప్పులు పెట్టే విధంగా ఉండకూడదు. అందరినీ సంతోషపరిచే విధంగా ఉండాలి, అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. మనం చేసే ఏ చిన్న పనైనా సరే మన జీవితంలో ఒకరికి నొప్పించకుండా చేసుకోవాలి. ఒకరిని బాధ పెట్టి మనం చేసే ఏ చిన్న పనైనా సరే అందులో మనం విఫలమే అవుతాము, విజయం సాధించలేము. కాబట్టి
ఏ పని చేసినా ఒకరికి బాధ కలిగించకుండా నీ పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తించుకో, అందులో నీకు విజయం లభిస్తుంది అని బాబాగారు ఈరోజు మనకు గొప్ప సందేశాన్ని అందించారండి. ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.